హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నాకైతే మైసూర్ పాక్ చాలా ఇష్టం అండి. అలానే బయట కొన్నది నచ్చదు, ఇంట్లోనే చేసుకుంటాను. ఇవాళ నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగపిండి, పంచదార, నెయ్యి ఇవి ఉంటే చాలు. ఫస్ట్ స్టవ్ మీద మూకుడు పెట్టుకోండి. ఇలా హ్యాండిల్ ఉన్న మూకుడు తీసుకుంటే మరీ మంచిది, ఎందుకంటే మైసూర్ పాక్ చేసేటప్పుడు మీకు గ్రిప్ గట్టిగా ఉండాలి. నెక్స్ట్ నెయ్యి కరిగిన తర్వాత శనగపిండిని వేసి బాగా వేయించుకోండి, అది కూడా సిమ్లో. సో మీకు పచ్చివాసన పోయిన తర్వాత ఒక ఫిల్టర్లో వేసి బాగా జల్లించండి. అప్పుడు ఉండలు ఏమైనా ఉన్నా అవి పోతాయి. ఆ తర్వాత ఆ శనగపిండి అంతా ఒక గిన్నెలో తీయండి. నెక్స్ట్ అదే మూకుడులో ఒక గ్లాస్ పిండికి గ్లాసున్నర పంచదార యాడ్ చేయండి. సో నేను గ్లాసున్నర పిండి తీసుకున్నా కాబట్టి 2.5 గ్లాసులు పంచదార యాడ్ చేశాను. తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి కరిగించండి. నేను స్వీట్ మోడరేట్గా తింటా, మీరు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో పావు గ్లాస్ షుగర్ యాడ్ చేసుకోండి. పక్క స్టవ్ మీద నెయ్యిని కరిగించండి. ఆ మరుగుతున్న నెయ్యిలో కొంత భాగం ఆ పిండిలో కలిపేయండి. అలా నెయ్యి వేసి ఉండలు లేకుండా కలుపుకోండి. ఇదైతే నా స్పెషల్ ట్రిక్ అండి. ఇలా చేయడం వల్ల శనగపిండి అయితే ఫస్ట్ ఉండలు కట్టదు. సో వాటర్లో పంచదార డైల్యూట్ అయిపోగానే మనం కలిపి పెట్టుకున్న మిక్చర్ని అయితే యాడ్ చేసేయండి. ఈజీగా పాకంలో డైల్యూట్ అయిపోతుంది. రెండోది ఏంటంటే మీకు పిండి బాగా వేగడం వల్ల మైసూర్ పాక్ చాలా గుల్లగా వస్తుంది. ఇంకెప్పటి నుంచి మీరు మీడియం ఫ్లేమ్ మీద పిండిని కలుపుతూనే ఉండాలి. మధ్య మధ్యలో ఇలా మరుగుతున్న నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండాలి. నెయ్యి ప్యారలల్గా మరగాలి. మరుగుతున్న నెయ్యి వేస్తేనే మీకు గుల్లదనం వస్తుంది. ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు అలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదా మూకుడు అడిగంటేస్తుంది అండ్ శనగపిండి కూడా మాడిపోతుంది. మొత్తం ఇప్పటిదాకా చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. ఇంకంతే, కలపడం, మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేయడం. ఈ ప్రాసెస్ ఎప్పటిదాకా అంటే మీరు ఎప్పుడైతే గరిటె తిప్పలేని సిచ్యువేషన్కి వచ్చేస్తుందో అప్పటిదాకా అలా తిప్పుతూ ఉండాలి. ఈలోపు ఒక వెడల్పాటి ప్లేట్లో నెయ్యి రాసుకుని అయితే ఉంచండి. చూడండి, మీకు ఇప్పుడు పిండి ఇలా పూసల్లా విడుతూ కనపడుతుందంటే యూఆర్ రెడీ టు పోర్ అని అర్థం. సో ఇందాక నెయ్యి రాసుకు పెట్టుకున్న కంచంలో వేసేసుకుని దాన్ని మెల్లిమెల్లిగా స్ప్రెడ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఇలా పీసెస్ కింద కట్ చేసుకోండి. మీరు కంచానికి నెయ్యి రాయలేదనుకోండి, ముక్క అయితే ఊడిరాదు. అప్పుడు మీకు అది మైసూర్ పాక్ అవ్వదు, మైసూర్ పౌడర్ అవుద్ది. ఇలా నేను చెప్పిన ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యారంటే ట్రస్ట్ మీ, మైసూర్ పాక్ అదిరిపోద్ది. మీరు ఈవెన్ స్వీట్ స్టాల్లో కొన్నా ఇంత టేస్ట్ రాదు. ఇంకేంటి ఆలస్యం, మీరు వీడియో చూసి మైసూర్ పాక్ చేసుకోండి. మీ ఇంట్లో ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతిగాడి తిండి కాదా.